రంజాన్ మాసం సందర్భంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగూరు నారాయణ. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రంజాన్ మాసం 30 రోజుల పాటు ముస్లిం సోదరుల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ, 1 గంట ముందుగా మున్సిపల్ త్రాగునీరు అందించడం, వీధి లైట్ల ఏర్పాటు, పోలీస్ పికెటింగ్ తదితర సౌకర్యాలను తక్షణం అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఉదయం 3 గంటల నుండి త్రాగునీరు అందుబాటులోకి వచ్చేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించామన్నారు. అలాగే ముస్లిం సోదరుల అవసరాల మేరకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలుగా రాత్రి 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని సూచించడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. మసీదుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, చెత్తబుట్టల ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పామన్నారు. దానికి ఒకటే సొల్యూషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా. 160 కోట్లు అప్పుడు మనం శాంక్షన్ చేసి తాగి ఈ కాలువలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లోజ్ కావాలి. పైన క్లోజ్ కావాలంటే కాలువ 2 పక్కలు కట్టి పైన క్లోజ్ చేసి అక్కడక్కడ మూతలు పెడతారు. కుక్కలు ఏంటంటే బట్టి తీసుకుని ఎదురేసి ఎక్కడన్నా కాలుస్తారు. ఉదయాన్నే నమాజ్ పోయేటప్పుడు చెత్త అంతా రోడ్డు పైకి వచ్చేసి అక్కడ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేది 6 o'clock పైన వస్తున్నారు. అప్పుడు దాకా నమాజ్ అయిపోతుంది, ఫజర్ నమాజ్. ఇవన్నీ కొంచెం డబ్బులు చూసుకొని అనుభవం చేస్తున్నాం. నేను కమిషన్ గారు చెప్పాను, నెల్లూరులో మనుషులు చిమ్మేదోడు మొత్తం మిషన్లు చిమ్మాలని అది చేపిస్తాను. కొద్దిగా ఊరుకోండి. अच्छी बात सी के पहुंचे ఈ స్వీపింగ్ మిషన్ లేదా 6 వస్తున్నాయి కదా, స్వీపింగ్ మిషన్ ఎప్పుడు వస్తున్నాయి అవి? 8 నెల్లూరు పంపించండి ఫస్ట్. నెల్లూరు నెల్లూరు పంపించండి, తర్వాత చూస్తాం ఎట్లా. తర్వాత కావచ్చు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే. ఈ టైంలో కొద్దిగా పెద్దగా సెంటర్ కానీ కొంతమంది రోడ్ యాక్టివేట్ చేస్తారు. అది రెస్టారెంట్ పెట్టున్నారు కదండి, కబాబ్ చేయడానికి కూడా ఇట్లా మనుషులు క్లీన్ చేయడంలో సరిగా చేయటం. అందుకని మొత్తం స్వీపింగ్ మిషన్ పెట్టేస్తున్నాం. కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది. 5 అంటే మనుషులు తింటే 10 రూపాయలు అయ్యేది, స్వీపింగ్ మిషన్ తింటే 20 రూపాయలు అవుతుంది. సార్ నేను అదే చెప్పాను, నీట్గా ఉండాలంటే అది ఇవాళ చెప్పేసుకుంటాం. ఈ రంజాన్ మాసంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముస్లిం సోదరులకు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, నిన్న బడ్జెట్ ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్ నిన్న అటు పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రెండింటిని 2 కళ్ళుగా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. చక్కటి బడ్జెట్, సంక్షేమము డెవలప్మెంట్ తోటే అనగారి వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా పెద్ద పీట వేశారు.
గత ప్రభుత్వం మాటలు చెప్పేది, మాటలు కాకుండా ఈ ప్రభుత్వం యాక్చువల్గా చేతుల్లో చూపించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే, నాకు శాఖకు సంబంధించుకుంటే అన్నిటికంటే చాలా వెసులుబాటు. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, వేకెంట్ ట్యాక్స్ కానీ, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ, లేఅవుట్ అప్రూవల్స్ కానీ ఈ మొత్తం సిఎఫ్ఎంఎస్లోకి పోయేది. గత ప్రభుత్వం ఆ సిఎఫ్ఎంఎస్ డబ్బులన్నింటినీ డైవర్ట్ చేసేసింది. అంటే మున్సిపల్ శాఖకు వాళ్ళకి ఇవ్వకుండా రకరకాలుగా డైవర్ట్ చేసింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే ముఖ్యమంత్రి గారు ఈ ఫైనాన్షియల్ ఇవాళ 1వ తేదీ నుంచి, అంటే ఏప్రిల్ 1 నుంచి, అంటే నెక్స్ట్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్సులు ఆ మున్సిపాలిటీలోనే ఉండేటట్టుగా, వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా వెసులుబాటు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మున్సిపాలిటీసు లోకల్ బాడీస్ ఫామ్ అయిన ఉద్దేశం అది. అసలు వాటిని కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ, మన యొక్క రాష్ట్ర ఈ అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని ప్రకారం కానీ ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని డిస్కస్ చేసుకొని రూల్ తీసుకొని చేయాలి. దట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. బట్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని మర్చిపోయాడు. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ మర్చిపోయాడు. ఆ డబ్బులన్నీ సిఎఫ్ఎంఎస్ వేసుకున్నారు. పని వేసుకున్నారంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా, తీసుకుపోయి వేరే దానికి ఖర్చు పెట్టేశారు. అక్కడ 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం పర్ హెడ్ ఇంతని ఇస్తుంది. ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు వారికున్న అపార అనుభవంతో ఈరోజు మున్సిపాలిటీస్కి ఇచ్చామంటే 123 మున్సిపాలిటీకి రేపు ఏప్రిల్ 1 నుంచి ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే, అక్కడ ఉన్న మున్సిపల్ మేయర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, కౌన్సిల్లో పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఏ అవసరాలుంటే దాన్ని ఖర్చు పెట్టుకోవటం. ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కొళాయి ట్యాప్ ఇవ్వాలా, వీధి కాదు, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతేకాకుండా వాటర్ కూడా బోరు వాటర్ కాదు, నదుల నుంచి వాటర్ తీసుకోవాలా, లేదా చెరువుల నుంచి తీసుకోవాలి, దాన్ని ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసి ఇవ్వాలి. ఎప్పుడైనా బోరు వాటర్ తీస్తే బోరు వాటర్లో బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఎక్కువ. ఇంటింటికి కొళాయి ఇవ్వాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు 8,500 కోట్లతో శాంక్షన్ చేసింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించా. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టుకోవాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్గా ఆ 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన జూన్కి టైం అయిపోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు. దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. అంటే దాదాపు ఆ అమృత్ ఏదైతే ఉందో 8,500 కోట్లు, ఈ 5,300 కోట్లు, దాదాపు ఈ 2 ప్రాజెక్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో టేకప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలాఖరు గ్రౌండ్ అవుతాయి. మనం మార్చిలో ఉన్న మార్చి 1, రాబోయే 2 నెలల్లో ఈ 8,000 ప్రాజెక్టు, ఈ 5,000 ప్రాజెక్టు 13,750 కోట్లు. ఇది ఏప్రిల్ నెల గ్రౌండ్ ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో వర్క్ జరుగుతుంది. ఇది కాకుండా 135 లీటర్ల వాటర్ రోజుకి ఇవ్వాలి. 135 లీటర్లు అనేది స్టాండర్డ్ అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. ఖాళీ కాదు, నెగటివ్. అంటే ఉన్న డబ్బులన్నీ వేరే దానికి డైవర్ట్ చేసింది. ఖాళీ చేయటం వేరు, నెగటివ్ వేరు. నెగటివ్ అంటే ఉన్న డబ్బులు వేరే దానికి డైవర్ట్ చేస్తుంది. ఏ అకౌంట్కి సంబంధించిన డబ్బులు లేవు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. బడ్జెట్ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా
బ్రహ్మాండంగా అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యేట్టుగా అటు యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. దాన్ని కూడా బడ్జెట్లో పెట్టారు. ఈ విధంగా అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని చక్కటి బడ్జెట్ని చేయటం జరిగింది. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో 54 డివిజన్లు ఉన్నాయి. ఈ 54 డివిజన్లో 1100 కోట్లతో ఆ రోజు 2014-19లో డ్రింకింగ్ వాటర్కి సంగం బ్యారేజ్ నుంచి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేస్తే 165 కోట్ల వరకు ఆపేస్తాం. అది గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పక్కన పెట్టేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ 165 కోట్లు కావాలంటే అట్కోలో అది ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు అడిగితే మళ్ళీ యాక్చువల్గా అలౌ చేశారు. ఆ 165 కోట్లు ఇప్పుడే ఫైల్ కూడా ఆల్మోస్ట్ సెక్రటరీ గారి దగ్గరికి పోయింది. మరొక ఈ నెలాఖరు లోపల అది కూడా శాంక్షన్ అవుతుంది. అవ్వగానే ఏప్రిల్ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 2 కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త చెదారం 85 లక్షల టన్నులు గత ప్రభుత్వం మాకు ఇచ్చేసిపోయింది. 85 లక్షల టన్నుల డంప్ యార్డ్ నెల్లూరులో తీసుకుంటే అల్లిపురంలో ఉంది, దొంతాల్లో ఉంది. ఇలా రాష్ట్రంలో 85 లక్షలు అదంతా క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం. నెల్లూరు టెండర్ అయితే అయిపోయింది. ఇవాళ సాయంకాలం నెల్లూరు టెండర్ని యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు వర్క్ అల్లిపురం దగ్గర. ఇవన్నీ కూడా అక్టోబర్ 2కి 85 లక్షల యొక్క లెగసీని అంటే చెత్తదంతా క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో 100% వర్క్ జరుగుతుంది. తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేస్తారు. ఏది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా తెల్లవారు 5 గంటలకి తెల్లవారు 4 గంటలకి గోడలు దూకి పోయి అరెస్ట్ చేసేవాట్ల పద్ధతిగా నోటీసులు ఇస్తున్నారు. పద్ధతిగా సిస్టమేటిక్గా తప్పు చేసిన వాళ్ళని చేస్తున్నారు. అంతేగాని ఎవరిని చేయటంలా. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో వాడు చేసే తప్పులు, ఎవరు తప్పులు చేశారో వాళ్ళే చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే ప్రతిరోజు ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ మున్సిపాలిటీలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ప్రతి ఒక్కరు తెల్లవారులు ఎగారు టీవీలు చూస్తే పలానా అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, ఈయన అటువంటిది ఇప్పుడు చేయటంలా. ఎవరైతే అందులో కూడా మెయిన్గా ఆ సోషల్ మీడియాలోనూ పార్టీ ఆఫీసుల మీద రాళ్లతో కొట్టినాడు వాళ్ళనే చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరిని చేయటం లేదు. దానికి ఎగ్జాంపుల్ నేను కూడా అదే బాధితుడిని. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలా, ఇండస్ట్రీస్ రావాలంటే, వ్యాపారవేత్తలు వ్యాపారం చేయాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం లేనిదే ఇండస్ట్రీస్ ఎవరు రారు. ఇండస్ట్రీస్ రాకుంటే యువతకు ఉద్యోగాలు రావు. మన రాష్ట్రానికి జీఎస్టీ రాదు. జీఎస్టీ రాకుంటే సంక్షేమాలు చేయలేము, డెవలప్ చేయలేము. చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం రాగానే R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, మున్సిపల్ రోడ్స్కి ఆయన చేసిన కుంటలన్నీ పూడ్చాం. కుంటలన్నీ పూడ్చాం. అసలు ఫస్ట్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్కి మీకు సింపుల్ ఎగ్జాంపుల్. తర్వాత మున్సిపల్ ఫండ్స్ అన్నీ తీసుకుపోయేసి పంచాయతీ ఫండ్స్ అన్నీ తీసుకుపోయి CFMSలో డైవర్ట్ చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వాటిలన్నింటినీ ఇచ్చేశాడు. ఇలా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ముందు తీసుకుపోతున్నారు. చక్కటి బడ్జెట్, 100కి 100 రూపాయలు ఆ బడ్జెట్లో ఏదైతే చెప్పారో అన్నీ చేయటం జరుగుతుంది. ఈ వైసీపీ నాయకులకి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఎందుకంటే 4000 పెన్షన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయాల, 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసాం. సిలిండర్లు ఇస్తారని అనుకోవాలి, 3 సిలిండర్ మహిళలకి ఇచ్చాం. తర్వాత ఈ బడ్జెట్లో అంటే మే లోపల ఈ అకాడమిక్ ఇయర్ జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పిల్లలందరికీ 15,000 ఇస్తామని బడ్జెట్ పెట్టాం మేనిఫెస్టోలో. అది అసలు ఈ సంవత్సరం ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే వైసీపీ వాళ్ళు. బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఇబ్బంది పడతారు. కానీ ముఖ్యమంత్రి గారు ఉన్న అనుభవంతో ఆయన ప్లాన్ చేసి మే లోపల, అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది June 12th. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఈ అకాడమిక్ ఇయర్ చక్కగా ప్లాన్ చేశారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులకు 20,000,
కేంద్ర ప్రభుత్వం ఒక 6,000 ఇస్తే 14,000 కలిపి ఇచ్చేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అది కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి బడ్జెట్లోనే పెట్టేశారు. అందుకని వాళ్ళు ఏం మాట్లాడుతూ తెలియదు, వాళ్ళే చూడమని. రేపు మే లోపల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారో లేదో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇచ్చేదాన్ని బట్టి ప్రపోర్షనేట్గా ఆ 20,000 వాళ్ళ ఖాతాల్లో వస్తూ లేదు చూడమనండి. వైసీపీ నాయకులు చూడమనండి, అవి రెండు చూడమనండి. దాన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకోవచ్చు. అంటే నిజంగా ఈ ప్రభుత్వం చేస్తుందా లేదనేది. ఊరికినే మాటలు కాదు, చేతులు కాదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే 2019 ఫిబ్రవరి నేను మంత్రినప్పుడు 5,350 కోట్లు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని వాటర్ వర్క్స్కి తెప్పిస్తే అది 70 ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా తెప్పించాం. అది ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రైమ్ మినిస్టర్ అడిగి తెప్పించాడు. దాని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే మ్యాచింగ్ ఫండ్ ఇక 5 సంవత్సరాలు వదిలేశారు. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరు ఒప్పుకోరు. అది 30 ఏళ్ళు రీపేమెంటు. అసలు వడ్డీ కూడా చాలా తక్కువ. అది ఎక్స్టర్నల్ ఫైనాన్స్ అంటారు. ఎక్స్టర్నల్ ఫైనాన్స్ ఎవరు వదులుకోరు. ఏ ప్రభుత్వం కూడా ఎక్స్టర్నల్ ఫైనాన్స్ వదులుకోరు. అట్లాంటిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. అది మొన్న జూన్కి టైం అయిపోయింది. దానివల్ల 2028 దాకా సీఎం గారు దాన్ని ఎక్స్టెండ్ చేయించారు. ఇవే ఎగ్జాంపుల్స్. కాబట్టి వాళ్ళు బడ్జెట్ గురించి ప్రతిపక్షం కూడా కాదు, ప్రతిపక్షం కూడా కాదు. వాళ్ళు మాట్లాడింది మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం కదా, అమ్మఒడే రేపు జరగబోయే సాక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ. ఎంత పేమెంట్ చేసింది, 48 గంటలు ఎంత పేమెంట్ చేసింది. సీఎం గారు చాలా క్లియర్గా 48 అవర్స్లో రైతుల దగ్గర ధాన్యం తీసుకుంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండాలంటే మెజారిటీ 90% ఆఫ్ ది రైతులకి 24 గంటలు వేసాం. ఒక 10%గా మాత్రం 24 గంటల నుంచి 48 గంటలు చేసాం. మీరు చెప్పింది నెల్లూరులో ఏదన్నా సమస్య ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ కలెక్టర్ గారితో జేసీతో మాట్లాడతాను. స్పెసిఫిక్గా ఉంటే స్పెసిఫిక్గా చెప్పండి, పలానా ప్లేసు పలానా దగ్గర అని ఖచ్చితంగా నేను పరిశీలి చేస్తాను. బట్ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంతో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు 24 గంటలు ఏమంటే, నిన్న నేను కౌన్సిల్లో అగ్రికల్చర్ బడ్జెట్ చదివా. దాంట్లో 90% రైతులకి 24 గంటల లోపలేసాం. ఒక 10%కి మాత్రమే 48 గంటల లోపలేసాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఫేవర్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు ఎక్కడ స్పెసిఫిక్ కేసు ఉంటే ఆ కేసు ఇవ్వండి, నేను ఫాలోఅప్ చేస్తాను. థ్యాంక్ యూ.